వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. స్టార్ట్ చేసావా? పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అష్టమోధ్యాయ ప్రారంభిస్తున్నాం. 186 186 186 అష్టమోధ్యాయ 8వ అధ్యాయం. చూస్తున్నారా? ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా అథ అష్టమోధ్యాయః. అక్షరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ. అక్షరబ్రహ్మ అక్షరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ. చిన్ముద్ర స్ట్రైట్గా కూర్చొని అక్షరాలు స్పష్టంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఏమంటారు శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ చెప్పుకున్నాం కదా. సర్వోత్కృష్టమైన సాధన ఇది మనం చేస్తున్నాము. అతి ఉన్నతమైన సాధనగా మహాతపస్సుగా మహాభాగ్యముగా భావించి ఉత్సాహంగా పలుకుదాం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఎనిమిదవ అధ్యాయం 1వ శ్లోకం. అన్నీ సులభంగానే ఉన్నాయి. ఓకే, అనువాదం కూడా ఇక్కడ సరళమే ఉంది, దీన్నే చదవచ్చు. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమా, బ్రహ్మం అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేని నందురు. ప్రశ్న. కిం అంటే ఏమిటి? సంస్కృతంలో కిం ఏమిటి, ఎందుకు, ఏమిటి ప్రశ్నార్థకం. బ్రహ్మం అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అంటే ఏమి, అధిభూతం అంటే ఏమి, అధిదైవం అంటే ఏమి అని ప్రశ్నించినాడు. పడదామా? అర్జున ఉవాచ. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. రెండవ శ్లోకం. అధియజ్ఞః కథం కోత్
కోత్ర దేహేస్మిన్ మధుసూదనా ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞే జ్ఞే జేకు జ్ఞావత్తు జ్ఞే జ్ఞేయో యో ఏ అంటున్నారు ఎవరో జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః దాదాపు ఒకటే సరే. ఓ మధుసూదన, ఈ శరీరములో అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? మనస్సును నిగ్రహించిన వారు తమ మరణ సమయములో నిన్ను ఎలా తెలుసుకోగలరు? ఇక్కడ ఏమన్నారు? అధియజ్ఞం అనగానేమి? ఆ అధియజ్ఞమును ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు? ప్రశ్నలు అడుగుతున్నారు. సో మనందరికీ ప్రతినిధిగా అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇవన్నీ సమాధానాలు చెప్పబోతున్నారు. అధియజ్ఞం కథం కో అత్ర దేహే, ఈ దేహంలో అధియజ్ఞుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? మధుసూదన కృష్ణునికి ఇంకొక పేరు. ప్రయాణకాలే, ఎంత బాగా చెప్పారు. ప్రయాణకాలం, ఏం ప్రయాణకాలం? భగవత్ సన్నిధికి చేరుకునేటప్పుడు లేదా శరీరం త్యజించేటప్పుడు ఆ ప్రయాణం, మహాప్రయాణం. అప్పుడు కథం జ్ఞేయ అసి నియతాత్మభిః, నియత ఆత్మ, కంట్రోలింగ్ నియత, ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆత్మ సంయమంలాగా మనస్సును వశములో పెట్టుకున్న సాధకుడు. ఇక్కడ సాధకుల గురించి. సో ఆ మనస్సంయమనము, ఆత్మ సంయమనము పాటించిన సాధకుడు నిన్ను ఆఖరి క్షణంలో అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం ముందొస్తుంది. ఆ విధంగా ఎట్లు తెలుసుకోగలరు అని ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరిని? కలిసి చెప్పడం అయింది కదా, చెప్పాలి. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం తే నియతాత్మభిః అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మూడవ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగీతః. రెండు ప్రశ్నలకు రెండు శ్లోకాల్లో ప్రశ్నలు అడిగారు, 2 శ్లోకాల్లో సమాధానం. 3, 4 శ్రీకృష్ణుడి సమాధానాలు ఇక్కడ ఇచ్చారు. శ్రీకృష్ణుడు పలికెను, భగవానుడు పలికె. ఓకే. అతి ఉన్నతమైనది, ఎన్నటికీ నాశనము లేనిది, అక్షరము అయినదే పరబ్రహ్మము. ప్రతి జీవిలో ఉండే జీవ స్వభావాన్నే అధ్యాత్మం అంటారు. ప్రాణుల సృష్టికి అభివృద్ధికి కారణమయ్యే త్యాగపూర్వకమైన పనిని యజ్ఞాది సత్కర్మలను కర్మ అంటారు. ఇక్కడ ఏమన్నారు? శ్రీ భగవానుడు పలికెను. బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మం అనగా స్వస్వరూపం, అనగా జీవాత్మ. జీవాత్మ పరమాత్మలయందు. కామ ఉంది అక్కడ. జీవాత్మ ఫుల్ స్టాప్ కదా, కామ ఉందా? అనగా జీవాత్మ పరమాత్మ యందు, జీవాత్మ పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ యందురు. సరే, సింపుల్గా మనం చూద్దాం శ్లోకం. అందుకే సంస్కృతి ఈజ్ ఈజియర్ దాన్ తెలుగు. అర్థమైంది కదా మనకి. అక్షరం పదములోనే ఎంత బాగా స్పష్టంగా సులభంగా మాటిమాటికి చెప్పేది మీకు గుర్తుంది కదా. ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాల్లో ఉండే సంస్కృతము అంత సులభము కాదు, కొంచెం కఠినము, క్లిష్టము. ఏమంటారు? స్కాలర్లీ పాండిత్యము కలిగిన వాళ్ళకు అర్థమవుతుంది. కానీ భగవద్గీతలోని సంస్కృతము అంత కష్టము కాదు. కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. అక్షరం ఏం చెప్పండి? క్షరము కానిది. ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం అన్నట్లు. క్షరం అంటే నాశనం. క్షరం అంతా నాశనం అయిపోయింది. క్షయరోగం, దగ్గర సంబంధాలు ఉన్నాయి. క్షయము, మెల్లగా కణాలన్నీ చచ్చిపోతాయి. క్షీణించిపోవడం, అవునా కదా? క్షర. అక్షరం బ్రహ్మ పరమం. శ్లోకం చూడండి. శ్లోకం చూస్తే మీకు బాగా ఏమంటాం అర్థమవుతుంది. ఎందుకంటే అందరికీ భగవంతుడు తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము ఇచ్చాడు. ఈ బాహ్యమైన చదువులతో అంత సంబంధం లేదు. ఏమంటారు? ఎంఏ పిహెచ్డీ చేసినంత మాత్రాన గీత అర్థమవుతుందని ఉందా? లేదు. మన యొక్క ఆధ్యాత్మిక చింతన. ఏమంటారు? లేకపోతే ఎంఏ పిహెచ్డీ చేసిన వాళ్ళంతా భగవద్గీత నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటున్నారా? లేదు కదా. ఇది మన యొక్క మైండ్. ఇప్పుడు మైండ్ సెట్ మీ యొక్క చింతన చూడండి. బ్రహ్మ పరమం. పరమం అంటే శ్రేష్టం. శ్రేష్టమైన క్షరము కాని తత్వమును ఏమంటాము? బ్రహ్మం. క్షరము కానిది. ఇప్పుడు శరీరం వచ్చిందండి, మీకు నాకు అందరికీ శరీరం ఉంది. మన కొంచెం ఆలోచిద్దాం. స్వామీజీ బాగా చెప్పేవారు, కైవల్యానంద స్వామీజీ. కొంచెం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసే బుద్ధి లేదా? అందరికీ బుద్ధి ఉంది కదా, ఉపయోగించుకోవడంలో ఉంది. మీలో లేదా? మాలో లేదా? అందరిలో ఉంది. దాన్ని ఉపయోగించుకునే దాంట్లో ఉంది. సో కొంచెం ఆలోచన చేద్దామంటారు స్వామీజీ అన్నట్టు. మనం పుట్టక ముందు
ప్రపంచం లేదా? ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఉంది. ఉన్నప్పుడు ఉందా? పోయినప్పుడు లేదా? ఇంకా బాగుంటుంది నేనంటాను. అర్చనానంద పోయిన తర్వాత ప్రపంచం బాగుంటుంది. తలకాన పుచ్చోడు పోయా. జస్ట్ మనం ఏమనుకుంటాం, ఇదే శాశ్వతము, నేనే శాశ్వతమని చెప్తాం. అహంకారులు నేను లేకుంటే ఏమైపోయేదో ఎంతమందిని విన్నాను నేను. కాబట్టి అక్షరము, క్షరము కానిది నీలో ఉంది, నాలో ఉంది, మనకు లోపల ఉంది, బయట ఉంది, అంతా ఉంది. నేను అనే స్పృహ శరీరముని పుట్టినప్పటి నుంచి ఆఖరి వరకు ఉంది. ఆ తర్వాత ఉంది. కానీ నేనేమనుకుంటాం మనము? శరీరం. నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోవు, శరీరం చచ్చిపోతుంది. నువ్వు క్షరము కానిది, ఆత్మస్వరూపం, చైతన్యం. స్వామీజీ, ప్రకాశానంద స్వామీజీ పూజ్యులు, చాలా మహాజ్ఞాని, గొప్పవారు. వాళ్ళు నిన్న ఆదివారం మన క్లాస్ ఉన్నది కదా, మాకు అక్కడ బెనిఫిట్. ఆ క్లాస్ అటెండ్ అవుతాను. అద్భుతంగా చెప్తారు. అసలు జ్ఞానులు చెప్పేది, జ్ఞానులు ఏమిటి? నిజంగా జ్ఞానము చాలా సులభము. జ్ఞానము, ఆత్మజ్ఞానము అనండి, ఆత్మను తెలుసుకోవడము చాలా సులభము. దాన్ని మనము కష్టం అనుకుంటున్నాం. అర్థమవుతుందా? నేను అనే స్పృహ ఎవరికి లేదు చెప్పండి? ఎవరికైనా లేదా? నేను ఉన్నాను, చూసుకో. ఉన్నానా? ఉన్నాను. కొట్టుకోండి. నేను అనే స్పృహ ఉందే, అదే ఆత్మ. నీవే ఆత్మ. కానీ మనము ఆత్మ అంటే చాలా క్లిష్టమైన వస్తువు, తెలుసుకోలేము, చాలా కష్టము, దానికి తపస్సు చేయాలి, నో డౌట్. కానీ నిజంగా నీవైన వస్తువు నువ్వు కాకుండా ఉండకపోతుందా? చేపల గురించి చెప్పాం కదా, సముద్రంలో చేపలు సముద్రంలోనే ఉంటున్నాయి, సముద్రంలోనే తింటాయి, సముద్రంలో ఎక్కడ పడుకుంటాయో తెలీదు, ఉండేది సముద్రంలోనే. అట్లా మనం ఉండేది ఆత్మలోనే, పరమాత్మునిలోనే, భగవంతునిలోనే. కానీ మనమేమనుకుంటున్నాం, భగవంతుడు అంటే ఎక్కడో ఉంటాడప్పా, తిరుపతిలో ఉంటాడు, శ్రీశైలం ఉంటాడు, లేదనే లేదు, ఉంటాడు. ఇక్కడ లేడా? చైతన్యము అంటాం కదా, చైతన్యము భగవంతుడు కాదా? నువ్వు చైతన్యం లేకుండా ఉంటావా? చెప్పండి. మనం చైతన్యం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. సో చైతన్యమే భగవంతుడైనప్పుడు నువ్వు వేరు, భగవంతుడు వేరా? సముద్రం కథ చెప్తారు కదా, సముద్రం పిల్లలు వచ్చి మాట్లాడుకుంటారంట. పెద్దది సముద్రం అంటే, ఎంత పెద్దదంటే వర్ణింప అలవి కానిది, నీళ్ళు. తల్లి పిల్లలు చేపలు ఉంటాయి కదా, పిల్ల చేప తల్లిని అడుగుతుందంట, అమ్మ సముద్రం అంటారు, సముద్రం ఎక్కడుంటుందమ్మా సముద్రము? అయ్యా నిన్న సముద్రంలోనే ఉన్నామయ్యా మనము, తల్లి చెప్తుంది. ఎవరికి? పిల్ల చేప ఎక్కడుంది? సముద్రం లేకుంటే దానికి అస్తిత్వం ఉందా? గిజగిజలాడుకుని చచ్చిపోతుంది కదా. సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే ఉంటుంది, సముద్రంలోనే పోతుంది. కానీ ఏమనుకుంటుంది? వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కదా, సముద్రము చాలా పెద్దదంట, ఎక్కడ చూసినా నీళ్ళంట, రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, తిమింగలాలు అన్నీ ఉంటాయంట. ఎట్లుంటుందమ్మా సముద్రము? మన కథ అదే. మనమేం పెద్దోళ్ళేం కాదు, చిరు చేపలే, చిన్న చేపలు. భగవంతుల్లోనే జన్మించాము, భగవంతుల్లోనే జీవిస్తున్నాము, భగవంతుల్లోకే చేరుకుంటాము. కానీ ఏమనుకుంటున్నాము? నేను భగవంతుణ్ణి కాదు, భగవంతుడు నాకంటే వేరు, ఎక్కడో ఉంటుందంట. భగవంతుని చేరుకోవడం చాలా కష్టమంట, ಭಾಳ ಕಷ್ಟಪ್ಪ. ಬುದ್ಧಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬುದ್ಧಿ ಅಂತಾರೆ. బుద్ధి అంటే జ్ఞానం ఉండే పండితులు పెద్దల్ని బుద్ధి అని సంబోధిస్తారు. చూడండి, వివేకానంద దగ్గరికి రండి, మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. మనం ఏమని ఆలోచిస్తున్నాము? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భగవంతుడంటే నాకంటే వేరు, భగవంతునికి నాలో అస్తిత్వం లేదు,
నేను వేరు, సముద్రం వేరు. అవునా కదా? చేప అనుకుంటా ఉంది, మనం అనుకుంటున్నాం. సో అలా సులభంగా చెప్పగలిగిన ఆ జ్ఞానము మనకు స్వతసిద్ధము. చాలా బాగా చెప్పారు, నిన్న అటెండ్ అయ్యాను కదా. ఒక వస్తువు ఏదైనా చెప్తారు, పుష్పము అంటే మీ మనసులో ఏం మెదులుతుందండి? చెప్పండి, క్లాస్ ఇదే. పుష్పం అంటే మీ మనసులో ఏం ఆలోచన వస్తుంది? పుష్పం, గులాబీలో మల్లెపూలో ఏదో ఒకటి. గులాబీ పుష్పం. కరెక్ట్ చెప్పాము, ఊరికి ఏదో ఒకటి చెప్పొద్దు. కమల పుష్పము టక్కని మెదులుతుందా లేదా? దానికి టైం పడుతుందా? ఇన్స్టెంట్. అవునా? మామిడి పండు వచ్చేసింది, యాపిల్ పండు వచ్చేసింది, ఏమంటారు కాకరకాయ వచ్చేసింది. ఇష్టం లేకపోయినా మనసులో మెదిలింది. దానికి మహారాజ్ చెప్పారు, స్వామీజీ బ్యూటిఫుల్. మెలకువ. మీరు దేంట్లో ఉన్నారు? మెలకువలోనే ఉన్నారు. వచ్చేదేమని ఉంటుందా? మెలకువని ఏం తెలుసుకోవాలప్ప, నేను మెలకువలోనే ఉన్నాను. అవునా కదా? చైతన్యం, మీరు చైతన్యం. భగవంతుడు, మీరు భగవంతుడు. దానికి తిరుపతికి పోయి కళ్ళు మూసుకుంటాడు. పిచ్చి పట్టిందా? వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏమంటారు కొండలెక్కిన వాళ్ళైతే ఇంకా కష్టం కదా. మేము రికార్డు 12 గంటలు పట్టింది మాకు ఎక్కెక్కి కూర్చొని మేము రెస్ట్ తీసుకొని. సో ఆ విధంగా అంత కష్టపడి ఎక్కింది దేనికోసము? కళ్ళారా వెంకటేశ్వర స్వామిని చూద్దామని. అక్కడ పోయి ఏం చేస్తాడు? తెలియకుండానే తెలుసుకుంటున్నాం. అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి నా నిజస్వరూపమే వెంకటేశ్వరుడు, నా ఆత్మయే వెంకటేశ్వరుడు, నా సర్వస్వము వెంకటేశ్వరుడే. అది తెలుసుకోవడానికి తిరుపతికి పోవాలా? పోదాము, పర్వాలేదు, ఛార్జీలు మీరిద్దరు. కానీ అర్థమైందా? అది అందుకే ఆలోచన కూడా ఉండాలి. కేవలం భక్తి ఓకే, భక్తి ఈజ్ ఎమోషన్, భావం. కానీ ఆలోచన, థింకింగ్ బుద్ధి. దదామి బుద్ధి యోగం తం అంటారు, ముందు వస్తుంది. నేను ఈ శ్రద్ధ భక్తి కలిగిన భక్తులకు బుద్ధిని ఇస్తాను, బుద్ధి యోగమును ప్రసాదిస్తాను. ఆ బుద్ధి యోగముతో మనిషి తెలుసుకుంటాడు. ఎనీవే, అర్థమైంది కదా? ఆ పరమమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్షరము కానటువంటి బ్రహ్మమును నేను, ఆ బ్రహ్మం, దాన్ని ఏమంటారు? బ్రహ్మము. ఆ బ్రహ్మ వస్తువు నీలో ఉందా లేదా? నన్ను విడిచి ఉందా? చెప్పండి. విశ్వరూపములో నాకేం ఫిలాసఫీ వద్దప్పా, పెద్ద ఫిలాసఫీ నాకేం అర్థం కాదు. తర్కం అంటాం కదా, చిన్న లాజిక్ అంటారు. లాజిక్ అర్థమవుతుంది కదా. విశ్వరూపము అర్థమవుతుందా? విశ్వరూపములో నీవు ఉన్నావా లేదా? డౌట్ ఉందా? గూగుల్ సెర్చ్ చేస్తావా? గూగుల్ చెప్పమ్మా, నువ్వే ఉన్నావా దాంట్లోనా? విశ్వరూపములో నీది ఒక రూపం. సో అది తెలుసుకుంటే మనిషికి ఎంత ఇది కదా, స్థాయి పెరుగుతుంది. నేను పాపిని కాదు, నేను పనికి మాలిన వాడిని కాదు, చండాలుణ్ణి కాదు, వేస్ట్ ఫెలో కాదు. మనల్ని మనం తిట్టుకుంటుంటాం కదా, ఏమయా. సో ఆత్మగ్లాని అంటాం. ఆత్మగ్లాని అస్సలు ఉండదు. ఆత్మ చైతన్యం ఉంటుంది, ఆత్మ ఉద్ధారం ఉంటుంది. అక్షరం, క్షరము కాని బ్రహ్మమును నేనే. అందుకే పరబ్రహ్మ. విశాలమైన సముద్రంలో ఒక బిందువు సముద్రంలో ఉందా, బయట ఉందా? సో మనమంతా బిందువులం. భగవంతుని విశ్వరూపంలో మనమంతా ఒక బిందువులం. ఒప్పుకుంటారా లేదా? లేదు స్వామి, డౌట్ ఉంది, కొంచెం ఆలోచించి చెప్తాను, ఒక 5 గంటలు మెడిటేషన్ చేసి చెప్తాను. దానికి మెడిటేషన్ అక్కర్లేదు, మెడిటేషన్ చేయండి. కానీ దీనికి కావాల్సింది చింతన, ఆత్మచింతన అంటాం. సో విశ్వరూపంలో విశ్వమంతా వ్యాపించింది పరబ్రహ్మము సముద్రం అనుకోండి. ఆ సముద్రంలో ఒక అల, ఒక బిందువు సముద్రంలో ఉందా? సముద్రానికి వేరుగా ఉందా? సముద్రంలో. అందుకే జ్ఞానము కూడా ముఖ్యమే అని చెప్పడం. అందుకే ఇప్పుడు భక్తి, దీన్ని భక్తి షట్కం అంటారు. అయినా జ్ఞానము చింతన చెయ్యాలి. అక్షరం బ్రహ్మపరమం. అందుకే బ్రహ్మం అంటే విశాలమైనది, పెద్దది. మామూలు అర్థంలో చూస్తే కూడా పెద్దది. ఎంత పెద్దది? సర్వము
తానే అయి ఉన్నది. సో ఈ జీవాత్మ పరమాత్మతో ఒక్కటే అవడం బ్రహ్మజ్ఞానం. సరే అయిందా? అద్భుతంగా ఉన్నాయి చూడండి. పరమం అక్షరం బ్రహ్మ, శ్రేష్టమైనది క్షరము కానిది, నాశనము కానిది బ్రహ్మ. సో ఇప్పుడు చెప్పండి, మహానుభావులు ఎంతోమంది వచ్చారు, శరీరాన్ని చాలించారు, వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆ వివేకానంద స్వామి శరీరం వెళ్ళగానే వివేకానంద స్వామి వెళ్ళిపోయారా? ఇప్పటికీ ఎక్కువగా ఉన్నారు. అందరూ మహాత్ములు, వాళ్ళ దర్శనాలు పొందుతున్నారు కదా. సో ఆ విధంగా శరీరం మాత్రమే కాదు అని చెప్పడం. రెండవ లైను స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఎక్కువ వివరణలోనికి పోకూడదు అనుకున్నప్పుడే ఎక్కువ పోవాల్సి వస్తుంది, అట్లున్నాయి కదా. స్వభావం అధ్యాత్మం ఉచ్యతే. ఇది నిజంగా మనం తెలుసుకుంటే జీవితం మారిపోతుంది. నీ స్వభావమే అధ్యాత్మం. స్వస్వరూపం అన్నారు చూడండి, స్వస్వరూపము, స్వస్వరూపం అనగా జీవాత్మ పరమాత్మ ಎಂದು ఎక్కువ వివరణ ఇచ్చారండి. ఇక్కడేమన్నారు చూడండి, ఎన్నవ శ్లోకం? 3వ శ్లోకం కదా. ప్రతి జీవిలో ఉండే జీవ స్వభావాన్నే అధ్యాత్మం అంటారు. మన స్వరూపం ఇక్కడ ఇచ్చింది బాగుంది. స్వస్వరూపము, నీ యొక్క నిజస్వరూపమే అధ్యాత్మం. కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రులు ఇంత మాత్రమేనా? మనము కాదు కదా. ఒక చింతన ఉంది, ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే నీ స్వరూపం, స్వస్వరూపం. అది ఏ అధ్యాత్మం ఉచ్యతే. సెకండ్ లైన్ చూడండి, స్వభావ అనండి, అధ్యాత్మం ఉచ్యతే. నిజస్వరూపమునే అధ్యాత్మము అంటారు. సో మనము నిజంగా ఆత్మస్వరూపులం, చైతన్య స్వరూపులం, కేవలం శరీరము కాదు అని తెలుసుకోవడమే అధ్యాత్మం. భూతభావ ఉద్భవకరో విసర్గ కర్మ సంగీత. మన అభివృద్ధి కోసం జన్మించామండి. భావ ఉద్భవ, భూతభావం భౌతికంగా మనం సృష్టిలో ఇక్కడ బాగుంది చూడండి, ప్రాణుల సృష్టికి అభివృద్ధికి కారణమైన త్యాగపూర్వకమైన పనిని యజ్ఞాది సత్కర్మలను కర్మ అంటారు. కర్మ అంటే ఏమి? ఎవరైనా చెప్తారు, పని చేసే పనులన్నీ కర్మలు. ఆ కర్మమును యోగ భావముతో చేస్తే కర్మయోగం, యజ్ఞం అవుతుంది. వంట చేసే పనిని యజ్ఞభావనతో, అందరిలో ఉండే నారాయణుడు నాలో ఉన్నాడు, మా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, భార్య, భర్త అందరిలో ఉన్నాడు. ఏమంటారు, విశ్వమంతా వ్యాపించిన నారాయణుడు, అందరిలో ఉండే నారాయణునికి నేను ఇది ఆహుతిగా తయారు చేస్తున్నాను అనే భావనతో చేస్తే మీరు చేసే వంట కూడా యజ్ఞమే కాదంటారా? కసు నూపుతున్నాం, ఇంట్లో అంతా శుభ్రం చేస్తున్నాం, భగవంతుడు ఉన్నాడు, భగవంతునికి సేవ, పూజ యజ్ఞం కాదా? అవన్నీ కర్మలు. ఆ కర్మ యజ్ఞం అవుతుంది యజ్ఞ భావనతో చేస్తే. లేదంటే చెప్తాం కదా, కర్మ కర్మ కాదు, నా కర్మ ఇట్లుంది చేసి పెట్టాల రోజు వాడికి, హోటల్లాగా భావము మారిపోయింది. యద్భావం, కొటేషన్ బాగొస్తుంది. కొంచెం ఆలోచిస్తే నిజంగా ఇది ఎంత సత్యమైన మాట. అధ్యాత్మము, అందుకే చెప్తారు అధ్యాత్మము చాలా సులభం, ప్రపంచం చాలా కష్టం. అధ్యాత్మము ఎందుకంటే నీ నిజస్వరూపం, నీ యొక్క నిజస్వరూపం. కానీ నీ జన్మల సంస్కారాలు ఉన్నాయి కదా, ఇంప్రెషన్స్, స్టాంప్ వేసి 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 నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నాకు ఇవన్నీ బంధనాలు ఉన్నాయి అనుకొని 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 మనకి ఇది క్లిష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా కష్టమప్ప. లేదు, వివేకానంద స్వామీజీ అమెరికాలో చెప్పింది గుర్తుందా? చాలా చెప్పినా స్వామి ఏం గుర్తుంటుంది, ఏదో ఒకటి చెప్పు జల్దీ. అద్భుతం. ఆలోచిస్తే ఇది కదా నిజమైన జీవితం అనిపిస్తుంది. వివేకానంద స్వామి అమెరికాలో లెక్చర్ ఇస్తున్నారు వేల మందికి. సో జ్ఞానయోగం ఆత్మజ్ఞానం బోధిస్తున్నారు. సో మీరంతా ఆత్మస్వరూపులు, భగవత్స్వరూపులు, మీరు పాపులు కాదు. మనిషిని పాపి అనడమే ఘోరమైన పాపము. ఎందుకు? మీలో ఉండే చైతన్యాన్ని మీరు
నిరాకరిస్తున్నారు. ప్యూర్ సచ్చిదానంద చైతన్యం, శుద్ధమైన పవిత్రమైన ఆత్మ చైతన్యాన్ని మీరు పాపి అంటారా? కదా, మీరు పాపిలు కాదు, మీరు దేహము కాదు, మీరు ఆత్మలు, మీరు చైతన్య స్వరూపులు, నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపులు. మీకు ఏ బంధము లేదు, మీకు ఏ బాధలు లేవు, రోగము లేదు, శోకము లేదు. మీరు చిదానంద రూప శివోహం శివో, మీరు భగవత్ స్వరూపులు, భగవద్ అంశాలు అని బోధిస్తున్నారు. ఒక మేడం లేచి, స్వామి ఆర్ యూ హిప్నటైజింగ్ అస్? అర్థమవుతుందా? ఓ స్వామీజీ, మీరు మమ్మల్ని వశీకరణ, హిప్నోటిజం అంటారు, డాక్టర్లకు బాగా తెలుసు. మీరు ఏం చెప్తే దాన్నే విని 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 అట్లా అయిపోయిస్తాడు వాడు. అర్థమైందా? వశీకరణ విద్య, హిప్నోటిజం. మీరు మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారా? కొంచెం ఆలోచించండి, ఇంటికి పోయి కూడా ఆలోచించండి. ఇది ఆలోచిస్తే కొంచెం మనలో మార్పు వస్తుంది. ఏమంటాము? సో ఆ మేడము ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళంతా అడిగారు, మీరు మమ్మల్ని వశీకరణకు లోను చేస్తున్నారా? హిప్నోటిజం అంటే తెలుసు కదా, ఒకప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ అయింది ఇది. బుక్స్ రాసి వాళ్ళు వీళ్ళు నవలలు రాసి హిప్నోటిజం. ఎనీవే ఎప్పటికీ ఉంది అది. ఎనీవే హిప్నోటిజం, హిప్నోటైజ్, వశీకరణం. మీరు చెప్పి 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 దాన్ని అలాగే ఇంప్రెషన్ మనసులో అలాగే ఉండి మనిషి అలాగే ఆచరిస్తాడు తర్వాత. అట్లా హిప్నోటైజ్ చేస్తున్నారా స్వామి మీరు అంటే? వివేకానందని గొప్పదనం ఇక్కడ చూడండి. దట్ ఇన్స్టెంట్ బ్రహ్మజ్ఞాన లక్షణం ఏమిటి? ఇన్స్టెంట్ వస్తాయి వాళ్ళకి. మనలాగా ఆలోచించి చెప్తాము, రేపు చెప్తాను, మర్నాడు చెప్తాను, గూగుల్ చూసి చెప్తాను. గూగుల్కి గూగుల్ లోపల ఉంటాడు, గురువులకు గురువు ఆత్మ పరమాత్ముడు. కాబట్టి ఇన్స్టెంట్ వివేకానంద స్వామి, దట్ ఈస్ సెల్యూట్ వివేకానందనికి. నో మేడం, యు ఆర్ ఆల్రెడీ హిప్నోటైజ్డ్, ఐ ఆమ్ డీహిప్నోటైజింగ్ యూ. క్లీన్ బోల్డ్. అమ్మా, నేను మిమ్మల్ని హిప్నోటైజ్ చేయడం లేదు, డీహిప్నోటైజ్ చేస్తున్నాను. రివర్స్. మీరు ఆల్రెడీ వశీకరణలో ఉన్నారు. నేను దేహము, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను ఫలానా, నేను ఢమాకా. మీరు ఏది కాదో అది ఆల్రెడీ అనుకుంటున్నారు జన్మ జన్మల నుంచి. దాన్ని నేను డీహిప్నోటైజ్, వశీకరణ నుంచి బయటకు తీసుకొస్తున్నాను. హిప్నోటైజ్, రివర్స్ డీహిప్నోటైజ్. టాక్సిక్, డీటాక్సిక్ అంటాం కదా. సో మీరు ఏది కాదో అది అప్పుడే ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు. నేను మీ నిజస్వరూపాన్ని గుర్తు చేస్తున్నాను. అద్భుతం కదా, అది జ్ఞానం అంటే. మీరు ఆల్రెడీ హిప్నోటైజ్ అయి ఉన్నారు. ఎప్పుడు? జన్మ జన్మల నుంచి. ఈ జన్మే కాదు, బాగా ఉంది స్వామి, ఇంకా చాలా ఉంది స్వామి అంటారు కదా. ఎన్నో జన్మలుగా ఈ నేను దేహమును, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను అది, నేను ఇది. మదాలస స్టోరీ చదవండి. ఏ పురాణంలో వస్తుంది? మహాభారతంలోనూ. మదాలస మహారాణి, జ్ఞాని అంటామా, మహాజ్ఞాని, మహారాణి కూడా. సో మన అందరిలాగా అందరూ వివాహము, బిడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ మహారాణికి వివాహం అయింది. భర్త సామాన్యంగా మామూలు అందరిలాగా ఉండే వ్యక్తి. ఆ బిడ్డలకు పేర్లు పెట్టాలి కదా. సుబాహుడు అని పేరు పెడుతుంది. సుబాహు, మంచి బాహువులు కలిగినవాడు. ఆమె నవ్వుతుందంట. సర్వవ్యాపి సచ్చిదానంద పరబ్రహ్మ, సర్వవ్యాపి వీడికి బాహువులు ఉన్నాయా అని నవ్వుతుందంట. అర్థమైందా? మదాలస. పిల్లల్ని జోలపాట పాడిస్తారు కదా, పాలు పెట్టి వివేకానంద స్వామి చెప్తారు. ఇన్స్పైర్డ్ టాక్స్ చదవండి, ఉత్తేజిత ప్రసంగములు. దాంట్లో స్వామి చెప్తారు, మదాలస క్వీన్, మహారాణి కదా అనేది, రాణి అంటాం, మహారాణి. మదాలస ఏ పురాణంలో వస్తుందో గుర్తు రావట్లేదు. మదాలస చరిత్ర ఇది పురాణంలో ఉంది, ఇది కల్పితం కాదు. సో పిల్లల్ని ఊయల్లో పెట్టి నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి మాయా వర్జిత, నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి మాయారహిత పరబ్రహ్మోసి. ఎగ్జాక్ట్లీ గుర్తు రావడం లేదు, ఫస్ట్ వర్డ్స్ ఇవి. నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి మాయావర్జిత పరబ్రహ్మోసి. ఓ నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు పిల్లవాడా? నువ్వు నిత్యుడవు, శుద్ధుడవు, పరిపూర్ణుడవు, ఆనంద స్వరూపుడవు. ఏడొద్దు. ఎందుకు ఏడుస్తున్నావు?
జీవభావంతో ఏడుస్తున్నావు. నేను జీవుణ్ణి, ఈ లోకానికి వచ్చినాను, కష్టాలు ఎదుర్కోవాలి కదా. జీవభావంలోనే కదా దుఃఖము. భగవంతునికి దుఃఖం ఉందమ్మా? భగవంతునికి దుఃఖం లేదు. నీవు భగవత్ స్వరూపుడవయ్యా, ఎందుకు ఏడుస్తావురా లాలి ఎళ ఏమంటారు కదా. ఆ జోలపాట ఆమె వేదాంతాన్ని జోలపాటగా పాడుతూ ఉంది. నిత్యోసి సిద్ధోసి నిరంజనోసి మాయా కల్పిత వర్జితోసి. నాయన నీకు ఏ మాయా లేదు, ఏ బంధము లేదు. బంధం ఉన్నప్పుడు కదా దుఃఖము. నన్ను అట్లన్నారు, నన్ను ఇట్లన్నారు, కుయ్యో మొర్రో, బంధము, అజ్ఞానం. అజ్ఞానం వలన దుఃఖం. పెద్దలంతా చెప్తారు కదా, దుఃఖానికి కారణం ఏమిటి? అజ్ఞానం. మన యొక్క నిజస్వరూపం మనకు తెలియదు. కాబట్టి ఆమె చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో పెట్టుకొని జోలపాట, వేదాంతం జోలపాట, నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి మాయావర్జిత పరిశుద్ధోసి అని పాడుతుంటారు. ఇప్పుడు పాడమనండి మన అమ్మగారులని. స్వామి, ఈ స్వామిని జైల్లో పెడదామా? ఎఫ్ఐఆర్. ఎవరెవరు అమ్మగారు చెప్పినారు కదా, నమస్కారం. ఈ స్వామి ఎక్కువ అధ్యాత్మం నేర్పిస్తున్నారు పిల్లోళ్ళకి, అవసరమా అనిందంట. దర్శనం చేసుకుంటే నా జన్మ ధన్యమవుతుంది. దర్శనం కాలేదు ఇంతవరకు ఎవరో. కానీ ఎట్లుంది? రివర్స్, అంతా రివర్స్ జరుగుతూ ఉంది. నీ యొక్క నిజస్వరూపాన్ని బోధిస్తే తప్ప, చెప్పండి. వివేకానంద చెప్తారు, పిల్లవాళ్లకు తాము ఆత్మలని బోధించండి, ఉత్తమ విద్యార్థులు అవుతారు. గృహిణులకు తాము ఆత్మస్వరూపులను బోధించండి, ఉత్తమ గృహిణులు అవుతారు. కారా? చెప్పండి. ఇఫ్ ఎ స్టూడెంట్ నోస్ ఈజ్ ద ఆత్మన్, హీ విల్ బి ఎ బెటర్ స్టూడెంట్. ఎ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టేవాడికి చెప్పారు, ఫిషర్ మ్యాన్ నోస్ ఈజ్ ద ఆత్మన్, హీ విల్ బి ఎ బెటర్ ఫిషర్ మ్యాన్. చూడండి, ఉన్నది ఉన్నట్లు బోధిస్తే మనకు వద్దు. మీరు అనకూడదు కదా మాట, మనిషిని పాపి అనడమే పాపం అన్నారు కదా. సో అది బోధించాలా? బోధించకూడదు. స్వామీజీ అన్నారు, అమ్మా మీరు ఎప్పటి నుంచో ఆల్రెడీ చెప్పండి హిప్నోటైజ్ అయ్యి ఉన్నారు. నేనేం చేస్తున్నాను? డీహిప్నోటైజ్, మిమ్మల్ని రివర్స్ చేస్తున్నాను. మీరు 24 గంటలు మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు, నేను బద్ధుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నేను పనికి మాలిన వాడిని, నేను పాపిని, నేను సంసారిని, నాకేమి చేత కాదు, నా వేస్ట్ అని ఎప్పటి నుంచో మీరు జన్మజన్మల సంస్కారాలుగా అనుకుంటూనే ఉన్నారు. నేను దాన్ని రివర్స్ చేస్తున్నాను, అసలు స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాను. దేని ద్వారా? మీరు శుద్ధ పరిశుద్ధ ఆత్మలు, చైతన్య స్వరూపులు, చిదానంద రూప శివోహం శివం. చూడండి, 24 గంటలు అలాగే ఆలోచించండి, మీరు అలాగే అవుతారు. అవునా కదా? మీరు ఏమనుకుంటున్నారో అదే అవుతారు. ఇంతవరకు ఏమనుకున్నామో అదే అయినాం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీ వయసు ఎంత, వెనక్కి తిరిగి చూడండి. ఇంతవరకు మనల్ని మనం ఎలా భావించుకున్నామో అలాగే అయ్యామా లేదా? ఇప్పుడు రివర్స్ చేద్దాం దాన్ని. సో అది చెప్తున్నారు, స్వభావ అధ్యాత్మముచ్యతే. కర్మ సంగీత. కర్మము పనులు, చేసే పనులన్నీ కూడా కర్మలే. రిపీట్ చేయాలా? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావో భవకరో విసర్గ కర్మ సంగీతః అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగీతః. శ్రీరామకృష్ణులు కూడా బయటకు ఎక్కువ భక్తిని బోధించినప్పటికీ కూడా వారు కూడా ఈ భావన, మనల్ని మనము హీనంగా భావించుకోవడం చాలా తప్పు అనేవారు శ్రీరామకృష్ణులు. భాగవత ధర్మం బోధిస్తూ భాగవతంలో వినయం, మనల్ని మనము హీనంగా కాదు, వినయం. నేను దాసుణ్ణి, నేను అందరికీ దాసుణ్ణి, సేవకుణ్ణి, వినయ భావము ముఖ్యం. భాగవత ధర్మం అంటే వైష్ణవిజంలో. సో దాన్ని బోధిస్తూ చెప్పారు రామకృష్ణుల వారు.
సో మామూలుగా ఈ జపం చేస్తుంటారు కదా, జపం చేస్తూ కృష్ణనామము, హరినామము, రాధానామం జపం చేస్తూ హే కృష్ణ నేను అందరికీ సేవకుణ్ణి, అందరికీ దాసుణ్ణి, అంతవరకు బాగుంది. కానీ నేను పాపిని, నేను దుష్టుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను పనికిమాలిన వాణ్ణి, నేను హీనుణ్ణి అనుకోవడము మంచిదా చెప్పండి? మంచిదా? మీరు ఎలా అనుకుంటే అలాగే అవుతారు. ఇంప్రెషన్స్ పడిపోతాయి కదా లోపల. అది రామకృష్ణుల వారికి ఇష్టం ఉండేది కాదు. సో అలా కలకత్తా వెళ్ళేవారు. భక్తుల ఇళ్లలో భజన కీర్తన ఉన్నప్పుడు, ఆహ్వానించినప్పుడు వెళ్ళేవారు. హే కృష్ణ, హే రామ, আমি পাপি জন, బెంగాలీ, আমি পাপি জন, আমি సంసారి, আমি అధోం, আমি నీచ్. అర్థమవుతుంది కదా? నేను నీచుణ్ణి, నేను దుష్టుణ్ణి, నేను అధముణ్ణి, నేను పాపిని, నన్ను ఉద్ధరించు స్వామి. రామకృష్ణుల వారు ఇష్టపడలేదు, చెప్పేస్తారు. మహానుభావుల లక్షణం ఏమిటి? నిర్భయత్వం. ఎవరికి భయపడాలి? ఉండేదంతా భగవంతుడే, నీలో ఉండేది భగవంతుడే, అందరిలో భగవంతుడే. కాబట్టి వెంటనే ఏమిట్రా ఇది? శ్రీరామకృష్ణుల కథామృతంలో ఉంది. ఏమిట్రా ఇది? 24 గంటలు కృష్ణ కృష్ణ కృష్ణ, రామ, గోవింద, నారాయణ, వాసు కృష్ణ. వైష్ణవులకి ఏమి? కృష్ణనామం, కృష్ణ, రాధా రాధా రాధా. 24 గంటలు కృష్ణ కృష్ణ అంటూ నేను పాపినా? చెప్పండి, ఎంత దురదృష్టమో అంటారు. అరే నువ్వు కృష్ణ భక్తిలో లీనమైపోయి కృష్ణ కృష్ణ అంటే ఉండే పాపాలన్నీ ఏం కావాలి? భస్మమైపోవాలి, నాశనమై, పాపం నీ దగ్గర కూడా రాకూడదు. అవునా కదా? కృష్ణ కృష్ణ అనేది నేను పాపిని, నేను పాపి. హే వద్దు, ఈ మాట వద్దు, అసలు అనదుకండి. నువ్వు పాపి ఎందుకు అవుతావు? నేను కృష్ణనామాన్ని జపించాను, రామనామం జపించాను, శివనామం, ఏదైనా సరే శివనామం జపించాను, పాపము నా దగ్గర కూడా రాదు. అటువంటి విశ్వాసం ఉండాలి. ఈ దీనభావం అంట, దీనము హీనము భావన ఉండకూడదు. రామకృష్ణులు ఇష్టపడలేదు అది. చూడండి, అంత భక్తిని బోధించారు, మరి పరాభక్తిని సాధించారు. భక్తి ద్వారానే బ్రహ్మజ్ఞానము అన్ని అనుభూతులు పొందారు. వారు అంటున్నారు, తనను తాను ఎప్పుడు నీచంగా భావించకూడదు. నీ స్వభావమే అధ్యాత్మం. అందుకు చెప్తున్నాను, వేరే కాదు. సో మన స్వభావమే అధ్యాత్మము, మన అధ్యాత్మం కాకుండా ఉండడమే కష్టం. అధ్యాత్మమే నీ స్వరూపం. భగవంతుని బిడ్డలు. శారదామాత అంటారు, అమ్మవారిని ఆశ్రయించినారు, సాక్షాత్తు జగజ్జనని ఆశ్రయించారు, మీరు పాపులా? లాజిక్ చేస్తే నేను పాపినైతే మా తల్లిదండ్రులు మహాపాపులు. అవునా కాదా? కొంచెం అందుకే జ్ఞానం కూడా ఉండాలి. కేవలం ఎమోషన్స్ కాదు. భక్తిని మనం తక్కువ అనకూడదు. కానీ భావాత్మకమైన ఉన్నాయి చూడండి, మనల్ని మనము నీచులుగా భావించడం, అది చాలా తప్పు అని చెప్పడం. 4వ అధ్యాయం 4వ శ్లోకమా? అధిభూతం క్షరో భావః, అధిభూతం క్షరో భావః, అధిభూతం క్షరో భావః, పురుషశ్చాధిదైవతం, 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 అధియజ్ఞోహమేవాత్ర, 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 దేహే దేహభృతాం వరా, దేహే దేహభృతాం వరా, దేహే దేహభృతాం వరా. 2 శ్లోకాల్లో చెప్పారు కదా, సరళమే చూద్దాం. నశించిపోయే స్వభావం ఉన్న దేహములు, భౌతిక వస్తువులు అన్నీ అధిభూతము. బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు అధిదైవం. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉంటూ యజ్ఞ ఫలితాలను స్వీకరించే
అధియజ్ఞుడను నేనే, భగవంతుడే అని. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీయును అధిభూతములు. అధిభూతం అంటే ప్రశ్న అడిగాడు కదా అర్జునుడు, దానికి సమాధానం 2వ శ్లోకంలో. అధిభూతం అన్నీ మనం సింపుల్ భౌతికం అంటాం కదా, భౌతిక వస్తువులన్నీ అధిభూతం. ఉత్పత్తి ఉంటుంది, వినాశం ఉంటుంది, పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది, అవన్నీ అధిభూతములు అనబడును. 2వ లైన్కి రండి, సంస్కృతమే మనకి సులభం. పురుషశ్చ అధిదైవతం, పురుషుడు హిరణ్మయుడు పరమపురుషుడు అన్నారు. బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ ప్రాణుల సృష్టికి అభివృద్ధికి కారణమైనే 4వది కదా. బ్రహ్మదేవుడు సృష్టికర్త, హిరణ్య గర్భుడు అధిదైవం. పురుషుడు పరమపురుషుడు, హిరణ్య గర్భుడు, బ్రహ్మ మామూలుగా మనం సృష్టికర్త బ్రహ్మ సృష్టించినాడప్ప అంటాం కదా. సో ఆ పరబ్రహ్మ లేదా హిరణ్య గర్భుడు పురుషుడు, అధిదైవతం, ఆ పురుషుడే అధిదైవతం. అధియజ్ఞ అహం ఏవ అత్ర, ఇక్కడ ఈ శరీరములలో దేహే దేహభృతాం వర, మీరంతా దేహభృతాం, దేహములు ధరించినారా లేదా, దేహం ఉందా లేదా చూసుకోండి, డౌట్ ఉంటే చెప్తాం కదా. తో అర్జునుడిని ఏమని సంబోధిస్తున్నాడు 4వ లైను, దేహభృతాం వర, శ్రేష్ఠుడు. వర అంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు, ఉత్తమ శరీరం ధరించినవాడు. దేహభృతాం, దేహభృతాం వర. సో ఈ సంబోధనల్లో రీసెర్చ్ చేయమని చెప్పినాను, ఎవరు చేస్తున్నారో తెలీదు, నువ్వే చేసుకో స్వామి, ఆడ మాకు టైం లేదు అంటారా. రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ ఏముంది మరి, గూగుల్లో చూసినా వచ్చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణునికి ఎన్ని పేర్లతో చెప్పబడింది, అర్జునునికి ఎన్ని పేర్లతో, ఏ పేర్లతో చెప్పబడింది, ఎవరన్నా లిస్ట్ ఇస్తే 4 చాక్లెట్లు ఇస్తాను, ఎక్కువ ఏమి ఇచ్చలేదు. ఎవరు చేయడం లేదు, 15 ఏళ్ళ చెప్పి చాక్లెట్ ఎవరు కావాలా అంటారా. తెలుసుకోవడానికి మంచిది కదా. ఆ గీతా మకరందం బుక్ ఉంది చూడండి, విద్యాప్రకాశానందగిరి స్వామీజీ, ఇంతలా బుక్ చదవండి, చాలా సులభంగా. నేను చిన్నప్పుడు అది చదివేవాడిని. గీతా మకరందం, విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్లో భగవద్గీత గురించి గొప్ప చైతన్యం తీసుకొచ్చిన స్వామీజీ. విన్నారు కదా, పేరు వినింటారు. ఇంతలా ఉంటుంది ఆ బుక్, గీతా మకరందం. మోస్ట్లీ మన తుకారాం షాప్లో దొరుకుతుంది, చాలా ఫేమస్. భగవద్గీతను ఆయన చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు ఆంధ్రాలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రుణపడి ఉండాలి. మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం అవి. ఎనివే చెప్పడం ఏమిటంటే, అందులో ఉన్న మోస్ట్లీ నాకు గుర్తున్నంత వరకు ఉంది, కృష్ణుడు ఈ పేర్లతో చెప్పబడ్డాడు, పలుకబడ్డాడు, సంబోధించబడినాడు. ఎవరి చేత? అర్జునుని చేత. సేమ్ కృష్ణుడు అర్జునుడిని ఈ పేర్లతో అని ఇవ్వబడింది. అది అందులో ఒకటి దేహభృతాం వర, దేహధారులలో శ్రేష్ఠుడా, ఉత్తమ దేహము కదా, ఉత్తమ దేహములో ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు భగవంతుని ముందు నిలబడ్డాడు, భగవంతుని ముందు నిలబడి భగవద్గీత వింటున్నాడు, ఉత్తమ దేహం కదా. సో ఎనీవే, సో ఈ దేహములో అధియజ్ఞమును నేనే. యజ్ఞో వై నారాయణ, యజ్ఞఫలములను ఎవరికి సమర్పిస్తాము? శ్రీమన్నారాయణార్పణమస్తు, యజ్ఞ పురుషుడు అంటాం. యజ్ఞో వై నారాయణ, యజ్ఞము నారాయణుడే, యజ్ఞ ఫలమును పొందేవాడు నారాయణుడే, కాబట్టి భగవంతుడే అని చెప్తున్నారు. పడదామా? అధిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతం దైవతం జ్ఞోహమేవాత్ర భృతాం వర. తాత్పర్యంలో లాస్ట్ లైన్ చూడండి. ఓ అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడనైన నేనే అధియజ్ఞమును, అధికారిని, అధికర్తను అంటాం కదా, యజమాని.
సో శరీరములో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడు, అందరిలో వాసము ఉండువాడు వాసుదేవుడు. అప్పుడు మనల్ని మనం ఏమనుకోవాలి? భగవంతుని బిడ్డలు, భగవంతుని స్వరూపములు, భగవంతుని అంశలు. అందుకే రామకృష్ణుల వారు పదే 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 స్త్రీలందరూ అమ్మవారి అంశలు, అందుకే స్త్రీలను గౌరవించాలి. బస్తుల్లో కూడా రాస్తారు, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారి సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ఇప్పుడు మొత్తం వాడవేలేండి, అది వేరే విషయము. నిలబడిపోవాల్సి వచ్చింది కడపకి. నాకు అర్థం కాలేదు, మెంటల్ ఏం తెలిసేలేదు కదా, ఏం స్థలమే లేదు. పక్కన స్వామి ఆ లోకంలో ఉన్నారు మీరు, ఫ్రీ. కండక్టర్ స్త్రీ, ఆమె తిడుతూ ఉంది, పని లేదు పాట లేదు, ఊరికే తిరుగుతారు, ఊరికే గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తే తెలుస్తుంది అని కండక్టర్ లేడీ తిడుతూ ఉంది. కెల్సిలా బతికిలా నడి ఓగణ తిరిగి వస్తామంట ఫ్రీ. ఎనీవే అది వేరే విషయం. కాబట్టి బస్సుల్లో కూడా రాసింటారు. ఎందుకు? మన సంస్కృతి, అది మన బ్లడ్లో ఉంది. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఎందుకు? వాళ్ళందరూ అమ్మవారి అంశలు, భగవంతుని యొక్క అంశలు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. స్త్రీలకు సహజంగా ఉంటుంది, మాతృత్వం అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని గౌరవించాలి. ఇక తత్వం తెలుసుకుంటే మనకు మంచిది అని చెప్పడం. కాబట్టి అంతర్యామిగా ఉన్న వాసుదేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పశువుల్లో ఉన్నాడు, పక్షుల్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రాణిని గౌరవించాలి. అవునా కదా? చిన్న చూపు ఎవరిని చూడకూడదు. అందుకే రామకృష్ణ వారు ఏం చేశారు? సమాజం ఎవరినైతే హీనంగా చూస్తుందో వాళ్ళల్లో కూడా అమ్మనే చూశారు. అమ్మా, ఈ రూపంలో నువ్వు ఈరోజు అలంకరించుకున్నావా, ఇలాగే నా ప్రణామాలు స్వీకరించు తల్లి అని ప్రణామం చేసేవారు, నమస్కరించేవారు. వారు ఆదర్శం కదా. మనం అంత కాకపోయినా కొంచెమైనా ఉండాలి గౌరవ భావం. కనీసం చెప్తారు కదా, అప్పా నువ్వు హాని చేయకపోయినా, మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు ఒకరికి, అందరూ బాగుండాలని మనసులో ప్రార్థన చెయ్యి అంటాం కదా. ఆ విధంగా ఎవరిని ద్వేషించకూడదు. అందరిలో ఉండేది ఒకే బ్రహ్మమే, ఒకే పరబ్రహ్మం. కలిసి పాడాలా? అయిపోయిందా? అయిపోయింది. 5వ శ్లోకమా? అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. కొన్నిట్లో ఇక్కడ బాగుందనిపిస్తుంది, కొన్నిట్లో ఇక్కడ. సరే, 5వ శ్లోకం సరళంలో చూద్దాం. అంత్యకాలములో, మరణ సమయములో ఎవరైతే నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో వారు నా స్వరూపాన్నే, నన్నే పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. దాదాపు సేమ్ ఉంది కదా. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే, నా స్వరూపమునే పొందును. ఇందు ఏమాత్రము కూడా సందేహము లేదు. ఘంటసాల గారు కూడా పాడారు. సరే, అంతకాలం ఎవరికి అర్థం కాదండి చెప్పండి? అంతకాలం చూడండి, సేమ్ తెలుగు వర్డ్. అందుకే నేను అంటాను, చాలా సులభంగా మనం సంస్కృతం నేర్చుకోవచ్చు. అంతో ఇంతో శ్లోకాల కోసం, కనీసం ఈ శ్లోకాలకు అంతకాలం అంటామా లేదా? అంతకాలం వచ్చిందండి అన్న. సో అంతకాలం, లాస్ట్ డేస్, లాస్ట్ టైంలో, అంతకాలేచ కనీసం ఆఖరి నిమిషంలోనైనా మాం ఏవా నన్నే స్మరన్ ముక్త్వా కలేవరం. కలేవరం శరీరం,
కళేబరము అంటాం, తెలుగులో కళేబరం, కళేవరం. దిస్ బాడీ స్కెలిటన్ను త్యక్త్వా, ఎవరైతే ముక్త్వా వదిలేస్తారో, స్మరన్ ముక్త్వా నన్ను తలుచుకుంటూ కళేవరాన్ని శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళకి ఏమవుతుంది? 3వ లైను, యః ప్రయాతి స మద్భావం, నా భావాన్నే చేరుకుంటారు, అంటే నన్నే చేరుకుంటారు. యాతి చేరుకుంటారు. నా అస్తి అత్ర సంశయ. ఎంజాయ్ చేయండి సంస్కృతాన్ని. నాస్త్యత్రలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? నా అస్తి అత్ర, నా అస్తి అత్ర, ఇక్కడ ఏమి వేరే ఏమి అస్తి, ఇంకేమీ సందేహము లేదు. సంశయ, సంశయ నా అస్తి అత్ర, ఇందులో సంశయమేమీ లేదు. అరటిపండు ఒలిచిపెట్టినట్లా చెప్పినారు కదా. సో అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారు. శారదామాత చెప్పారు, ప్రాపంచికమైన ఏ కోరికలతో జన్మిస్తే అదే కోరికల కోసం మళ్ళీ జన్మిస్తారు. అమ్మే కదా, పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలని రసగుల్లా తినాలనే కోరికతో మరణించే, రసగుల్లా తినడం కోసమైనా జాగ్రత్త, స్వీట్ షాప్లో చెప్పొద్దండి మళ్ళీ. చూడండి, కోరిక, ఏ కోరికతో మరణిస్తే అదే విధంగా పుట్టాల్సి వస్తుంది. భగవంతుని స్మరణతో మరణిస్తే భగవంతుడిని చేరుకుంటాం. ప్రాపంచికమైన కోరికతో మళ్ళీ రావాల్సింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఇందులో సందేహమేమీ లేదు. శ్రీరామకృష్ణులు దీనికి ఇంకా బాగా చెప్తారు. సరే నాయన, భగవద్గీత ఎంత బాగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, చాలా దయామయుడు. ఆఖరి నిమిషంలోనైనా నన్ను స్మరిస్తే చాలంట. జీవితంలో ఖావోపియో డాష్ డాష్ అట్లా కాదు స్వామి, కొంచెం ఆలోచించాలి. జీవితమంతా ఆలోచన చేసిందే ఆఖరి క్షణంలో వస్తుంది. సడన్గా వస్తుందా? 24 గంటలు తినింది ఉల్లిపాయలు, డేకి ఎవరిది వస్తుంది? ఉల్లిపాయలదే వస్తుంది, మామిడి పండుది రాదు. ఆ విధంగా జీవితమంతా ఎక్కువగా ఆలోచించింది ఆఖరి క్షణంలో వస్తుంది, కానీ సడన్గా వస్తుందా చెప్పండి? అంత సులభం కాదు. కాబట్టి మీరు ఎక్కువగా మన ప్రాపంచిక కర్మలు, మన బాధ్యతలు ఉంటాయి, వీలైనంత ఎక్కువగా భగవచ్చింతన చేస్తే ఆఖరి క్షణంలో భగవచ్చింతన వస్తుంది. ఎందుకంటే లోపల ఉండేదే బయటకు వస్తుంది కదా. అట్లా అర్థం చేసుకోవాలంట రామకృష్ణుల వారు. హఠాత్తుగా రాదు. లేదా ఏమో నిన్న చెప్పుకున్నాం కదా, ఆఖరి క్షణంలో ఏమొస్తుంది? నూనె చెప్పండి, మొన్న ఏం చెప్పినామో, దీపం తగ్గించండి రా, ఆయిల్ వేస్ట్ అవుతుంది అంటాడంట. కథామృతంలో ఉంది. జీవితమంతా డబ్బు 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 చింతన చేశాడు, దాన్ని ప్రోగు చేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నాడు కదా. సో ఆఖరి నిమిషంలో పోతున్నారు, కొడుకులు బిడ్డలందరూ దగ్గరున్నారు. అప్పుడు ఏం స్మరించాలి? నారాయణ, శివ, హరి, కృష్ణ, ఏదో ఇష్టనామాన్ని స్మరిస్తూ వెళ్ళిపోవాలి. కానీ ఏమంటాడంట, రే పిల్లలారా, దీపం చాలా ఎక్కువగా ఒత్తి వెలుగుతుంది, ఒత్తి తగ్గించండి, ఆయిల్ వేస్ట్ అవుతుంది, ఆయిల్ కాపాడండి. హాస్యమైనా సరే ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. అది ఏమి జీవితం అంతా దాన్నే చింతన చేసినాడు కాబట్టి ఆలోచన వస్తుంది, కానీ సడన్గా రాదు. కాబట్టే వేదాంతంలో పురాణాలు ఇవన్నీ భగవచ్చింతన ఎలా చేయాలంట, మృత్యుదేవత పిలక అంటాం, పిలక అనేవాళ్ళం కదా, పిలక పట్టుకొని కూర్చొనిందంట మృత్యుదేవత. ఎప్పుడు ఏ క్షణంలోనైనా తీసుకొని పోవచ్చు. కాబట్టి హరిస్మరణ, శివస్మరణ, నామ అయిపోయింది జీవితం. కవులు కూడా చెప్తారు, ఈరోజే చివరి రోజు అని ప్రతిరోజు జీవించు. ఈరోజు లేస్తూనే ఏమనుకోవాలంట, టుడే ఈజ్ మై లాస్ట్ డే. ఈ రోజు నా ఆఖరి రోజు అయితే నేను కొట్లాడతాను, ఎవరితోనైనా కొట్లాడితే కూడా ఫ్రెండ్షిప్ రాపా, ఏదో జరిగిపోయింది కలిసి మాట్లాడుకుందాం అంటాం కదా. చిన్నపిల్ల టుక్కు వేస్తారు, కలిసిన రోజు ఎంత ఆనందమో. చిన్నపిల్ల అబ్బా ఫ్రెండ్స్ కలిసినారప్పా అంటారు చిన్నపిల్లలు. సో మనము చిన్నపిల్లలు అయిపోతే ఎలాగా కదా. సో ఈరోజు నా ఆఖరి రోజు అయితే అందరితో ఎలా ప్రవర్తిస్తాను? ప్రేమతో, సేవగా ఉంటాను. ఆ విధంగా చెప్పడం ఏమిటంటే, జీవితమంతా చింతన చేసిందే అంతకాలంలో వస్తుంది. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి
నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం సంశయః. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః మనం చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ కృష్ణుడే చెప్పాడు, మనం కొత్తగా చెప్పేదేం కాదు. కౌంతేయ, మనిషి తన మరణ సమయములో ఏ రూపాన్ని లేదా భావాన్ని స్మరిస్తూ దేహాన్ని వదులుతాడో జీవితకాలమంతా తాను దేనినైతే తీవ్రంగా అభ్యసించాడో మరుసటి జన్మలో అతడు అదే భావాన్ని స్థితిని పొందుతాడు. క్లియర్గా చెప్పారు కదా. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావనలు స్మరించుచు దేహత్యాగము చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. ఆయులు, డబ్బు, ఖర్చు, పొదుపు వీటి గురించి ఆలోచించాడు కాబట్టి ఆఖరి క్షణంలో అదే వచ్చింది ఆయనకి. కృష్ణ చింతన చేసి ఉంటే, రామచింతన చేసి ఉంటే రాముడే వచ్చేవాడు. అర్థమైంది కదా, అదే చెప్పుకున్నాం. దేనిని యం యం, శ్లోకమే ఎంత బాగుంది చూడండి. యం యం, దేనిని దేనిని, యం యం వా అపి స్మరన్ భావం, దేన్ని స్మరిస్తారో అలాగే. సింపుల్ యాక్చువల్లీ, అందుకే ఆధ్యాత్మ జీవనము చాలా సింపుల్. మనము దాన్ని కష్టం అనుకుంటున్నాం కాబట్టి కష్టం. సహజంగా జీవించడం, పవిత్రంగా జీవించడం చాలా సులభం, కానీ పవిత్రంగా జీవించడం చాలా కష్టం అనుకుంటున్నాం కాబట్టి కష్టం. సత్యం పలకడం కష్టమా చెప్పండి? చాలా సులభం. సత్యం పలకడం చాలా సులభం. మనకు సులభమైంది వద్దు, కష్టమని కావాలా. ఇంట్లో లేడు, ఇంట్లో లేడని చెప్పు, పిల్లలకు నేర్పిస్తాం. ఆ పిల్లోడం తక్కువడు కాదు, వాడు సత్యం. నాయన చెప్పినారు ఇంట్లో లేడని చెప్పమన్నాడు. మీ బండవాళం అంతా పిల్లలు అబద్ధాలు చెప్పరండి, నేను గమనించాను. అస్సలు అబద్ధాలు చెప్పరు. మనము వాళ్లకు నేర్పిస్తాం. చాలా తప్పు కదా. సత్యం చెప్పడం అత్యంత సులభం, అత్యంత సహజం, అత్యంత గౌరవనీయం. అందరూ గౌరవిస్తారు నిన్ను. సత్యం చెప్పేవాడిని సాక్ష్యానికి పిలుస్తారు, సుళ్ళు చెప్పవాడిని పిలుస్తారు సాక్ష్యానికి. వాడే సుళ్ళు చెప్తాడు, వాడికి ఏం సాక్ష్యం? అవునా కదా? కాబట్టి సహజంగా జీవించడం, ఆధ్యాత్మంగా జీవించడం, పవిత్రంగా జీవించడం చాలా సులభం. కానీ మనకు సులభమైనవి వద్దు, క్లిష్టమైనవే కావాలి. దానికి ఉదాహరణ చెప్పి ముగిద్దాం, సాయమైంది. మన గురుదేవులు పూజ్య స్వామి రంగనాథాంజీ మహారాజ్, వాళ్ళ దేశము విదేశాలన్నీ తిరిగారు. కాశ్మీర్లో పర్యటనలో ఉన్నారు. టీ గార్డెన్స్ అక్కడ ఫేమస్. తేయాకు తోటలు, కాఫీ తోటలు, టీ గార్డెన్స్ అంటారు. టీ గార్డెన్ ఓనర్ ఉన్నాడు. పెద్ద స్వామీజీ మహాత్ములు వచ్చారని ఆహ్వానిస్తారు కదా, టీ గార్డెన్కి ఆహ్వానించినారు. వారు ఇంకో మిత్రులు స్వామీజీ భక్తులు వెళ్ళారు. ప్రశ్న అడిగాడు ఆ టీ గార్డెన్ ఓనర్, స్వామీజీ నాకు ఒక సందేహం ఉంది. ఏం సందేహం అప్ప అంటే, మా గురువు గారు మాకు ధ్యానంలో 35,000 సైకిల్స్ చక్రాలు రావాలంట. చక్ర మెడిటేషన్ ఏమి ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉంటాయి. సైకిల్ మెడిటేషన్, డీ సైకిల్
30,000 సైకిల్స్, 30,000 చక్రాలు రావాలంట మెడిటేషన్లో కూర్చున్నప్పుడు. నాకు 25 మాత్రమే వస్తున్నాయి. ఎవరి గురువులు మనం ఇది చేయడం కాదు, చెప్పడం, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జరిగింది ఇది, ఊరికే కథ కాదు. 30,000 చక్రాలు రావాలి ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు, నాకు 25,000 చక్రాలే వస్తున్నాయి. 30 రావాలంటే ఏం చేయాలా? సాధువు కదా, చెప్పు. సన్యాసి కాబట్టి ప్రశ్న అడిగిన. స్వామీజీ అంత పెద్ద స్వామి, ఏమిట్రా నాయనో, ధ్యానంలో కూర్చుంటే 30,000 చక్రాలు, 25,000 చక్రాలు, ఏం చక్రాలు రా నాయన, నాకేం అర్థం కాలేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నామంటాను చూడండి. ఏదో ఒకటి చెప్తారు మనము, ఇలా చెప్పినారు అని చెప్పేసి. ఇంకా ఎక్కువ సాధన చేయండి, ఎక్కువ ప్రార్థన చేయండి, పవిత్రంగా జీవించండి, ఏదో ఒక సలహా ఇచ్చి బయటపడ్డాం అక్కడి నుంచి. కాశ్మీర్లో పెద్ద పెద్ద చెట్లు, ఓక్ ట్రీస్, ఓక్ ట్రీస్ ఉంటాయి. సిల్వర్ కలర్లో ఆకులు ఉంటాయి, పెద్ద ఆకాశమంతా ఉంటాయి. వాటిపైన పెద్ద పెద్ద తేనె పట్టు అంటారు కదా, పెద్ద పెద్ద తేనె పట్టులు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్ద గార్డెన్స్, ఉద్యానవనం లాగా. పిల్లలు ఆడుకుంటూ రాళ్ళేస్తున్నారు. రాళ్ళేస్తే ఒక తేనె తట్టు డిస్టర్బ్ అయింది. వస్తాయి కదా, అవి ఊరుకుంటాయా? హాట్ అని స్వామికి, వాటికి తెలియదు కదా స్వామిని, వాటికి అందరూ సమానమే. సో స్వామీజీకి మిత్రునికి కుట్టినాయి, వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఇట్లా అనుకుంటాం కదా, ఏదో అయిపోయింది అనుకో. 2 నిమిషాల్లో ఇంత లావు వాసి, పెద్ద తలకాయ నొప్పి. చాలా డేంజరస్ ఉంటాయి తేనెటీగలు కూడా, స్ట్రాంగ్ ఉంటాయి. కుట్టి 2 నిమిషాల్లో పెద్ద తలకాయ నొప్పి, తలంతా భయంకరమైన తలనొప్పి. అప్పుడు స్వామీజీ అన్నారంట, నౌ దెర్ ఆర్ 30,000 సైకిల్స్ ఇన్ ద హెడ్. ఆన్సర్ దొరికింది, ఒక మంత్రం స్ఫురిస్తుంది కదా. జోకు, జరిగింది ఇది, కథ కాదు. నౌ దెర్ ఆర్ 30,000 సైకిల్స్ ఇన్ మై హెడ్. ఇప్పుడు గుర్తు వచ్చింది. 30,000 సైకిల్ రావాలంటే ఏం చేయాలి? తేనె. అలా స్వామీజీ ఎందుకు చెప్తున్నారు? నవ్వడం ఓకే, మనకు సింపుల్ థింగ్స్ అవసరం లేదు, మనకి కష్టమైనవి కావాలి. చాలా కష్టమైనవి ఏదో పెద్ద అంట, ఏదో ఉంటుందప్పా పోదామంట, ఫీజు కట్ అయినా సరే పోవాలా, ఏసీ రూమ్లో వద్దులే, అవన్నీ చెప్తే ఎందుకు చెప్పడం ఏమిటి? క్లిష్టమైనవి, అర్థం కానివి, చాలా ఏమో మంత్రం తంత్రం, రకరకాలైన చిత్ర విచిత్రమైన ఇవి ఉంటే సులభము. ఏమిటి? భగవన్నామం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం రామకృష్ణాయ. భగవన్నామం సింప్లెస్ట్. ప్రార్థన, భజన, పూజ లేదు. మనకి అర్థం కాని విషయాలు కావాలి అంటే సింపుల్. రామకృష్ణ ఎందుకు చెప్పారంటే, మాకు సాధువులకు చెప్తూ, సింపుల్ శ్రీరామకృష్ణ, సింపుల్ శారదాదేవి, ఏమి అక్కడ ఆడంబరం లేదు. సో గాడ్ ఈజ్ వెరీ సింపుల్, గాడ్ ఈజ్ వెరీ సింపుల్. సో టు రియలైజ్ గాడ్ ఆల్సో వెరీ సింపుల్. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ప్రాక్టీస్ చేయండి, రేపు కంటిన్యూ చేద్దాం. రేపు ఏం వారము? మంగళవారం. 1వ తేదీ నుంచి అన్నపూర్ణేశ్వరి దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమాలు రేపు గుర్తు చేయండి, అనౌన్స్ చేద్దాము. మెసేజ్ అందరికి వచ్చి ఉంటుంది, మెసేజ్ చూసుకొని ఆ ప్రకారం అటెండ్ అవ్వండి. 1 నిమిషం ధ్యానం. ఓ నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఓ
శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామి అర్పణమస్తు. ఒక్క నిమిషం స్టాప్ చేసి ఫోటో తీయప్ప.